ప్రేమిన వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికి కూడా వందనములు తెలియజేస్తున్నాము. మీ కొరకై వాక్య ధ్యానము నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి యేసు ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో మీ వాక్యం ద్వారా నన్ను, మమ్మల్ని అందరినీ, దేవుని బిడ్డలందరినీ దర్శించండి, వారిని మీరు బలపరచండి. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన వాళ్ళారా, ఈ సాయంకాల సమయంలో మరి ప్రభు మనల్ని బలపరిచే రీతిగా బలహీనులైనటువంటి మన కొరకై యేసు ప్రభువారు ఈ లోకములో మరణించినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు. మనం ఇంకనూ బలహీనులమై ఉన్నాము, భక్తిహీనులమై ఉన్నాము, అలాగే దేవుని దృష్టిలో విరోధులమై ఉన్నాము కనుక ఆయన మన పాపముల నిమిత్తమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన రక్తములో మన బలహీనతలను కడుక్కున్నట్లయితే ఆయన తన రక్తము ద్వారా మన పాపముల నుండి విడుదల విమోచన మనకు కలిగించునుగాక. ఈ సాయంకాలము దేవుని వాక్యములో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుండి దైవ ధ్యానమును మనం చేస్తాము. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు సెలవిచ్చినాడు. పౌలు చాలా బలహీనుడు. ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కోవటానికి ఆయనకు బలము కావాలి, శక్తి కావాలి. కనుక పౌలును దేవుడు బలపరచాలని ఉద్దేశంతో గొప్ప కార్యాలు చేయాలన్నా, అద్భుత కార్యాలు చేయాలన్నా, ప్రభు కొరకు నిలబడాలన్నా, ఆయన కొరకు జీవించాలన్నా మరి పౌలు గారు విశ్వాసులమైనటువంటి మనతోటి, అలాగే మరి దేవుని వాక్యములో ఉన్న భక్తులతో, లేక ఈ దినాల్లో దేవుని కొరకు బ్రతికే వారి కొరకు ఇలాగ మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. ఈ రాత్రి ప్రభువైన దేవుడు పౌలును బలపరిచినటువంటి దేవుడు నిన్ను కూడా బలపరచునుగాక, మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. ఎవరైనా బలహీనలు ఉన్నారా? ప్రభు తన శక్తి ద్వారా మిమ్మల్ని దర్శించునుగాక అని దేవుని సన్నిధిలో మరి వాక్యం ద్వారా సంధిస్తున్నాడు. ఇలాగ మనం పాత నిబంధన గ్రంథములో, న్యాయాధిపతుల గ్రంథంలో కనుక మనం దైవధ్యానం చేసినట్లయితే సాంసోను అనే ఒక వ్యక్తి, దేవుని దాసుడు, ఇశ్రాయేల్ ప్రజలకు 20 సంవత్సరాల వరకు న్యాయాధిపతిగా ఆయన మరి ఇశ్రాయేలీయులను ఏలుబడి చేశాడు. కాబట్టి ఆయన లోకంలో అనేకమైనటువంటి బలహీనతల ద్వారా ఏడవబడి శత్రువుల చేతికి చిక్కినప్పుడు చివరి దశలో ఆయన చేసినటువంటి ప్రార్థన ఇలాగున్నది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనంలో మరి సాంసోను ఇలాగ సెలవిస్తున్నాడు. అప్పుడు సాంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని మాట్లాడుతున్నాడు. శత్రువులను పగ తీర్చుకునే వరకు మరి సాంసోను మరి శత్రువుల పైన పగ తీర్చుకున్నట్టుకు ప్రభు సన్నిధిలో చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన ఎంత గొప్పదైందంటే, ప్రభువా ఈసారి నన్ను బలపరచము. కనుక సాంసోను దేవుని సన్నిధికి దూరం అయిపోయినాడు, చాలా బలహీనుడైపోయినాడు. లోకం వైపు చూశాడు, ప్రపంచాన్ని చూశాడు, సాతాను చేతిలో చిక్కుకున్నాడు, అపవిత్రమైన వాటికి చోటిచ్చాడు, బలహీనుడైపోయినాడు. ఇప్పుడు ప్రభువు సాంసోను జ్ఞాపకం చేసుకొని అతన్ని బలపరిచినప్పుడు చివరి దశలో సాంసోను గొప్ప విజయాన్ని సాధించగలిగినాడు. ఏ విధంగా అయితే సాంసోను దేవుడు బలపరిచాడో ఆ విధంగా ప్రభువైన దేవుడు ఈ రాత్రి ఎలాంటి బలహీనుడు అయినా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ జీవితంలో ప్రభువైన దేవాది దేవుడు
నిన్ను చివరి దశలో కూడా నిన్ను బలపరచునుగాక. ఎట్టి పరిస్థితుల్లో కూడా బలహీనపడబాకు. ప్రభు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను బలపరుస్తాడు, నీ శక్తిని ఇస్తాడు, నీకు బలాన్ని చేకూరుస్తాడు. అలాగే మార్కు రాసిన సువార్తలో కనుక మనము దైవధ్యానం చేసినట్లయితే, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో ఒక సహోదరి 12 సంవత్సరం నుండి రక్తస్రావంతో బాధపడుతూ చాలా బలహీనరాలైపోయింది. తాను చనిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఆ సమయంలో విశ్వాసము ద్వారా ఆ బిడ్డ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగును తాకినప్పుడు ఆమె రక్తధార కట్టెను అని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు వారి యొక్క ప్రభావము, శక్తి లేక బలము ఆ సహోదరిలోనికి ప్రవేశించింది. లేక ఆ బిడ్డ స్వస్థపరచబడింది, బాగుపరచబడింది. బైబిల్లో రాయబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయం మనం 25వ వచనం నుండి కనుక దైవధ్యానం చేసినట్లయితే, చదివినట్లయితే 34వ వచనం వరకు ఆ సంగతులు మనం చూస్తాం. అయితే ఒక వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను, దయచేసి. మరి దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదుననుకొని జనసమూహములో నుండి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని బాధ నివారణ అయినని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి. చూసారా, యేసుక్రీస్తు ప్రభువులో నుండి శక్తి ఆ సహోదరిలోనికి ప్రవేశించింది. ఆ బిడ్డ బలపరచబడింది. కనుక ప్రేమైన సహోదరి, సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని కూడా బలపరచునుగాక. పౌలు అపోస్తలుడు ఇలాగ సెలవిస్తున్నాడు. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడి నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. అందుకొరకే పౌలు ఎన్నో ఉపద్రవముల నుండి, రకరకాలైనటువంటి అరణ్య ప్రదేశాల నుంచి, గుహల్లో నుండి, కొండల్లో నుంచి, లేక విపరీతమైనటువంటి శత్రువుల చేతిలో నుండి, సింహము నోటి నుండి కూడా ఆయన తప్పించబడ్డాడు. ప్రభు పౌలు గారిని బలపరిచిన రీతిగా ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని కూడా మీకు తోడే ఉండి మిమ్మల్ని బలపరచునుగాక. మీ బలహీనతల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నన్ను బలపరచు, నేను కూడా పౌలు వలె మరి సమస్త కార్యములు చేయాలని, మీ కొరకై చేయాలని కోరుతున్నాను నాయన. ఈ రాత్రి నన్ను బలపరచమని ప్రభు సన్నిధిలో నువ్వు కనుక కోరుకుంటే తప్పక సాంసోను బలపరిచిన దేవుడు, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి సహోదరిని దర్శించి ఆమెను బలపరిచిన దేవుడు, పౌలు గారిని అనేకమైన శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, సమస్యల్లో, పోరాటాల్లో నుండి విడిపించి బలపరిచిన దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని కూడా బలపరిచి మిమ్మల్ని కాపాడునుగాక. ఆయన కార్యములు సమస్తం కూడా చేతురుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాము. ప్రేమగల తండ్రి, దేవుని వాక్యాన్ని మీరు వెల్లడి చేశారు. అనేకుల హృదయాలలో మా తండ్రి ఈ వాక్యం మా తండ్రి నాయన ప్రవేశించి వారి బలహీనతల నుంచి విడుదల, విమోచన కలిగించి బలాన్ని చేకూర్చి మీ కార్యములు, గొప్ప కార్యములు చేసేవారినిగా వారిని సిద్ధపరచమని, వారికి తోడుగా ఉండమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.